మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారి విద్యలో ఏర్పడినటువంటి కమిషన్లను ఇప్పుడు తెలుసుకుందామండి. మరి ఈరోజు సాయంత్రం ఇప్పుడు నోట్స్ రూపంలో తెలుసుకుంటాము. సాయంత్రం బిట్ టెస్ట్ రూపంలో మీరు ఎంతవరకు ఈ 5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఎంత నేర్చుకున్నారన్నది సాయంత్రం బిట్ టెస్ట్లో తెలుసుకుందామండి. ఓకేనండి. మరి స్వాతంత్రానికి పూర్వం ఏర్పడిన కమిషన్ గురించి తెలుసుకుందామండి. మరి మొత్తం స్వాతంత్రానికి పూర్వం 4 కమిటీలు అయితే ఏర్పడ్డాయండి. ఒకటవది వుడ్ తాకీదు కమిటీ, రెండవది హంటర్ కమిషన్, 3 హర్టాగ్ కమిటీ, 4 సార్జెంట్ కమిటీ. మొట్టమొదటిదైనటువంటి వుడ్ తాకీదు కమిటీ గురించి తెలుసుకుందామండి. ఇది 1854లో ఏర్పాటు అయ్యిందండి. 1854లో మరి విద్యా విధానంలో ఏర్పడినటువంటి సంక్షోభాన్ని నివారించడానికి ఈ యొక్క వుడ్ తాకీదు కమిటీ అయితే ఏర్పడిందండి. గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ కంపెనీ బోర్డు సభ్యుడైనటువంటి చార్లెస్ వుడ్ అధ్యక్షతన ఒక కమిటీని అయితే నిర్మించారు. ఇది 1854లో దేశీయ విద్యా విధానాన్ని అంతటి కూడా పరిశీలించి తగు సూచనలతో 1854లో తన యొక్క నివేదికనైతే సమర్పించిందండి. మరి ఈ యొక్క కమిటీకి ఆ పేరే అధ్యక్షుడైనటువంటి వుడ్ పేరు మీదుగా వుడ్ తాకీదు కమిటీ అని పేరు పెట్టడం జరిగిందండి. మరి ఈ వుడ్ తాకీదుని భారతదేశ చరిత్రలో మాగ్నా కార్టాలతో పోలుస్తారండి. మరి ఈ యొక్క వుడ్ తాకీద్ కమిటీ యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజా బాహుళ్య విద్య అండి. ప్రజా బాహుళ్య విద్య. మరి ఏం చెప్పింది వుడ్ తాకీదు కమిటీలోని ముఖ్యాంశాలను చూద్దామండి. అందరికీ విద్య ఉండాలని వుడ్ తాకీదు కమిటీ అయితే చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా విద్యా శాఖలను ఏర్పాటు చేయాలని చెప్పిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి లైను ఒక బిట్టేనండి, గుర్తుంచుకోండి. మరి ప్రతి రాష్ట్రంలోని విద్యా శాఖలను ఏర్పాటు చేయాలన్న కమిషన్ పేరేమిటి అని అడుగుతాడండి. అదేవిధంగా మాగ్నా కార్టా అని ఏ కమిటీకి ఆ పేరు ఉంది అని అడుగుతారండి. సో ఈ విధంగా ప్రతి లైను ఒక బిట్టే. అందుగురించనే ముఖ్యాంశాలను ఒక పేరుగా తీసుకొని వస్తే నేను తయారు చేసిన PDF అండి. ఓకేనండి. మరి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్, ప్రతి శాఖకు కూడా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ ఏర్పాటు చేయాలి అని చెప్పిన కమిషన్ వుడ్ తాకీదు కమిషన్ అండి. అదేవిధంగా బొంబాయి, మద్రాస్, కలకత్తాలలో విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీస్ను స్థాపించాలి అని చెప్పిందండి. అదేవిధంగా స్థాపించడంతో పాటుగా ఆ విశ్వవిద్యాలయాలకు కొన్ని విధులు ఉండాలి, ఆ విధులు ఇవి అని ఆ విధులు కూడా చెప్పడం జరిగిందండి. చూద్దామండి. విశ్వవిద్యాలయాల యొక్క విధులు చూద్దాము. ఆ విశ్వవిద్యాలయాలు ఏం చేయాలంటే అనుబంధ కళాశాలను పర్యవేక్షించాలి, వాటి అభివృద్ధికి సలహాలు ఇవ్వాలి అని చెప్పి వుడ్ తాకీదు కమిటీ అయితే సలహా ఇచ్చిందండి. రెండో చూద్దామండి. విద్యా ప్రమాణాలను కాపాడాలి అని చెప్పి ఈ విశ్వవిద్యాలయాలకు సూచన అయితే చేసిందండి. అదేవిధంగా పరీక్షలు నిర్వహించి పట్టాలను ఇవ్వాలి అని చెప్పిన కమిషన్ వుడ్ తాకీదు కమిషన్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదైతే గత డిఎస్సిలో కూడా వచ్చిన బిట్ అండి. అదేవిధంగా ఈ వుడ్ తాకీదు కమిటీ విద్యా సంస్థలను దశల వారీగా విభజించాలి అని చెప్పిందండి. మరి ఎన్ని దశలుగా విభజించిందంటే మొత్తం 5 దశలుగా విభజించడం జరిగిందండి. ఒకటోది ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత కళాశాలలు, విశ్వవిద్యాలయాలు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్యాటర్న్ ఇదే కదండి. సో ఈ విధంగానే విద్యా సంస్థల దశల వారీగా విభజించడం జరిగిందండి. అదేవిధంగా కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే చేశారండి. అదేంటో చూద్దామండి. ప్రైవేట్ యాజమాన్యం ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలను ప్రోత్సహించాలి అని చెప్పి గ్రాంట్ ఇన్ ఎయిడ్, చాలా 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 ఇంపార్టెంట్. చాలా అంటే చాలా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఈ యొక్క వుడ్ తాకీదు కమిటీ అండి. అదేవిధంగా జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు స్థాపించాలి అని చెప్పిన కమిటీ వుడ్ తాకీదు కమిటీ అండి. అదేవిధంగా విద్యా సంస్థలు తటస్థ మత విధానాన్ని అనుసరించాలని చెప్పినటువంటి కమిటీ ఏమిటి అని అడిగితే వుడ్ తాకీదు కమిటీ అండి. అదేవిధంగా ఇక్కడ బిట్ ఏ విధంగా వస్తుందంటే క్రింది విద్యాలయాలను వుడ్ తాకీదు కమిటీ స్థాపించాలని ప్రతిపాదించలేదు అని చెప్పి
వేరొకటి ఇస్తాడండి. ఆంధ్రప్రదేశ్ ఇవ్వచ్చు, ఢిల్లీ ఇవ్వచ్చు. అందుకే ఈ మూడింటిని మనం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మద్రాసు, కలకత్తా, బొంబాయి అంటే వి ఆకారంలో ఉంటుందండి. భారతదేశ మ్యాప్ చూసుకున్నట్లయితే బొంబాయి, మద్రాస్, కలకత్తా ఈ విధంగా వి ఆకారంలో గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు అదేవిధంగా బాలబాలికలకు అవసరాన్ని బట్టి వృత్తి విద్యను ప్రోత్సహించాలని చెప్పారండి. ఇప్పుడు వుడ్ తాకీదు కమిటీ యొక్క ప్రాముఖ్యతను చూద్దామండి. మరి ఇక్కడ హెచ్ఆర్ జేమ్స్ అనే పండితుడు వుడ్ తాకీదును మాగ్నా కార్టా అని పేర్కొన్నాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. మాగ్నా కార్టా అని వుడ్ తాకీదును ఎవరు ప్రతిపాదించారు, పేర్కొన్నారు అని అడుగుతాడండి. లేదంటే హెచ్ఆర్ జేమ్స్ వుడ్ తాకీదుకి పెట్టిన పేరేమిటి అని అడుగుతాడండి. మాగ్నా కార్టా అనే పేరు ఎవరికి కలదు అని ఎవరికి ప్రతిపాదించారు అని కూడా అడుగుతుంటాడండి. వుడ్ తాకీదు వల్ల అన్ని రాష్ట్రాలలో విద్యాశాఖలు ఏర్పడ్డాయండి. ఆల్రెడీ ఆ కమిటీ సూచనలు ఇచ్చింది కదండి, విద్యాశాఖలు ఏర్పాటు చేయాలని. అదేవిధంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతిని కూడా అమలు చేశారండి. మరి ఈ యొక్క కమిటీ చూడండి, 1854లో కమిటీ ఏర్పడింది. గుర్తుపెట్టుకోండి, 1854లో కమిటీ ఏర్పడింది. ఇక్కడ చూసినట్లయితే 1854లో కమిటీ ఏర్పడితే 1857 అంటే సిపాయిలు తిరుగుబాటునప్పుడు విశ్వవిద్యాలయాలు ఎక్కడెక్కడ మద్రాసు, కలకత్తా, బొంబాయిలో విశ్వవిద్యాలయాలు స్థాపించడం జరిగింది. అంటే 3 సంవత్సరాల్లోనే ఈ యొక్క విశ్వవిద్యాలయాలు స్థాపించడం జరిగింది. అది కూడా సిపాయిలు తిరుగుబాటు సమయంలో. అదేవిధంగా 1871లో రాష్ట్ర విద్యాశాఖలు అయితే ఏర్పడ్డాయండి. 1871లో. అదేవిధంగా 1877 గుర్తుపెట్టుకోండి, 57లో విశ్వవిద్యాలయాలు స్థాపించారు. 1877లో కలకత్తా విశ్వవిద్యాలయం స్త్రీలకైతే ప్రవేశం కల్పించిందండి. అంటే 20 సంవత్సరాల అనంతరం కలకత్తా విశ్వవిద్యాలయంలో స్త్రీలకు ప్రవేశం అయితే కల్పించారండి. మరి అలా కల్పించినప్పుడు తొలి పట్టభద్రురాలు చంద్రముఖి బాసు. అంటే ఎన్ని బిట్లు తయారవుతాయో చూసుకోండి. మొట్టమొదటి తొలి పట్టభద్రురాలు ఎవరు? అదే విధంగా కలకత్తాలో విశ్వవిద్యాలయం స్త్రీలకు ఎప్పుడు ప్రవేశం లభించింది? రాష్ట్ర విద్యాశాఖలు ఎప్పుడు ఏర్పడ్డాయి? రాష్ట్ర విద్యాశాఖలు ఏర్పడడానికి మూలమైన కమిటీ పేరేమిటి? సో ఈ విధంగా, అలాగే కలకత్తా, బొంబాయి, మద్రాస్ విశ్వవిద్యాలయాలను ఎప్పుడు స్థాపించారు? ఈ విధంగా చాలా 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 అంటే చాలా బిట్స్ వస్తాయండి. నెక్స్ట్ చూద్దామండి, రెండో కమిషను హంటర్ కమిషన్ అండి. ఇది 1882 ఫిబ్రవరి 3వ తేదీన ఈ కమిషన్ అయితే ఏర్పాటయిందండి. దీనికి అధ్యక్షుడు హంటర్ అండి. మరి ఏంటి హంటింగ్ దేని మీద చేయడానికి వచ్చాడు ఈ హంటర్ అంటే? వుడ్ తాకీదు కమిటీలో ఉన్నటువంటి లోటుపాట్లను తగిన సూచనలను తెలపడానికి, హంటింగ్ చేయడానికి ఈ హంటర్ కమిషన్ రావడం జరిగిందండి. ఈయన కూడా జనరల్ లార్డ్ డల్హౌసీ కంపెనీలో సభ్యుడేనండి ఈ హంటర్ కూడా. మరి దీనిని తొలి భారతీయ విద్యా కమిషన్ అని పేర్కొంటామండి. ఈ హంటర్ కమిషన్ని తొలి భారతీయ విద్యా కమిషన్ అని పేర్కోవడం జరుగుతుందండి. మరి హంటర్ కమిషను వుడ్ తాకీదులో ఉన్నటువంటి సూచనలు ఇస్తూ దానిలోని మార్పులు చేర్పులకి ఏర్పడిన కమిషనే హంటర్ కమిషన్. మరి ఈ హంటరు విదేశీయుల మీద ఈ యొక్క బ్రిటిష్ వారి విధానం వల్ల వ్యతిరేకత అయితే కనిపిస్తుందండి. ఏ విధంగా అన్నది ఇప్పుడు చూద్దాము. స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించాలి. స్వదేశీ హంటర్ కమిషన్ గుర్తుంచుకోండి. వీటి యాజమాన్యాన్ని భారతీయులు కూడా సభ్యులుగా ఉండే స్థానిక సంస్థలకు అప్పచెప్పాలి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. స్థానిక సంస్థకు అప్పచెప్పాలి ఈ యొక్క విద్యను అని చెప్పినటువంటి కమిషన్ హంటర్ కమిషన్. అదేవిధంగా ఈ యొక్క స్థానిక సంస్థలకు అప్పగించిన పాఠశాలలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి అని చెప్పింది హంటర్ కమిషన్. చూసారండి, ఈ యొక్క స్థానిక సంస్థలు భారతదేశంలో ఉన్నటువంటి సభ్యులు ఉన్నటువంటి ఈ యొక్క పాఠశాలలకు మాత్రమే ఈయన యొక్క నొక్కి వక్కానించారండి. పాఠశాల విద్య నిర్వహణ బాధ్యతను కూడా స్థానిక సంస్థలే చేపట్టాలి. అంటే స్థానిక సంస్థలు ఎవరు ఉంటారండి? ఈ యొక్క భారతదేశ సభ్యులే ఉంటారని. అందుకే
స్థానిక సంస్థలు చేపట్టాలి అని చెప్పి హంటర్ బ్రిటిష్ వారి విద్య మీదకి హంటింగ్ చేస్తున్నాడు అనమాట. అదేవిధంగా ప్రజా అవసరాలకు అనుగుణమైనటువంటి పాఠ్య ప్రణాళికలు తయారు చేయాలి. మరి దాని అర్థం ఏంటంటే బ్రిటిష్ వారి చెప్పు చేతుల్లో ఉంది అప్పుడు మన యొక్క ప్రభుత్వం, మన యొక్క భారతదేశం. అందు గురించని అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే భారతీయుల అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు తయారు చేయాలి అని చెప్పింది హంటర్ కమిషన్. ఇండైరెక్ట్గా బ్రిటిష్ వారి విద్య మాకు వద్దు, మాకు భారతదేశంలో ఉన్న విద్య కావాలి అని చెప్పింది అనమాట. ఈ ప్రణాళికకు అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వండి అని చెప్పింది అనమాట. అదేవిధంగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. బోధనా భాషగా మాతృభాష ఉండాలి అని చెప్పింది కమిషన్ హంటర్ కమిషన్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు స్థాపించి శిక్షణ పొందిన ఉపాధ్యాయులే పాఠశాలలో నియమించాలి. సో ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు ఉండాలి అని ఉడి తాకీదు కమిటీ కూడా చెప్పింది, హంటర్ కమిషన్ కూడా చెప్తుందండి. మరి ఈ యొక్క హంటర్ కమిషన్ కొన్ని దశలుగా చేసిందండి. ఆ దశలు ఏంటో చూద్దామండి. ప్రాథమిక విద్య అనేది 7 నుండి 8 సంవత్సరాలుగా ఉండాలి అని చెప్పింది హంటర్ కమిషన్ అండి. అదేవిధంగా 1 నుండి 5 తరగతిలో కూడా మొదటి దశగా పేర్కొన్నారండి. అంటే ఎలిమెంటరీని మొదటి దశగాను, 6 నుండి 8 అంటే మాధ్యమిక కదండి, 2వ దశగా పేర్కొనాలి అని చెప్పింది హంటర్ కమిషన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా జిల్లా మున్సిపల్ విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి అని చెప్పిన కమిషన్ హంటర్ కమిషన్ అండి. మరి వీడియోని అయితే చాలా మంది చూస్తున్నారు, దయచేసి లైక్ చేయడం లేదు. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, ఓకేనండి. మరి ఈ కమిషన్ నివేదిక తర్వాత దేశంలో చాలా ప్రాథమిక పాఠశాలలు ఏర్పడ్డాయండి. మరి హంటర్ కమిషన్ నివేదిక తర్వాత ప్రాథమిక పాఠశాలలు చాలా ఎక్కువ ఏర్పడ్డాయి. అదేవిధంగా 1887 మరి ఈ కమిషన్ ఏర్పడింది 1882 అండి. 1887లో భారత పాఠశాలలో వాడుతున్న పాఠ్య పుస్తకాల పరిశీలన కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారండి. ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే మరి స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పాఠ్య ప్రణాళిక ఉండాలి అని చెప్పి కమిటీ వేసి ఈ కమిటీలో హంటర్ తీర్పుని యొక్క సూచన అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆ పాఠ్య పుస్తకాల పరిశీలన ఏ విధంగా ఉంది అని తెలియడానికి మరి 1882లో హంటర్ కమిషన్ ఏర్పడితే 1887 అంటే 5 సంవత్సరాల అనంతరం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మరి అదేవిధంగా ప్రాథమిక విద్యకు ప్రాధాన్యతనిచ్చిన వారు కింది వారిలో ఎవరు? లార్డ్ కర్జన్ 1899లో. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లార్డ్ కర్జన్. ఈ కాలంలో చాలా ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశారు. కానీ 1897 1902 మధ్య కాలంలో వచ్చిన భయంకరమైనటువంటి కరువు, అదేవిధంగా ప్లేగు వ్యాధితో పాఠశాలలో విద్యార్థులు తగ్గిపోయారు. అందువల్ల పాఠశాలను అయితే మూసివేశారండి. చాలా 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 డేంజర్ అండి. చూడండి, 1897 1902 మధ్య కాలంలో భయంకరమైన కరువు, అదేవిధంగా ప్లేగు వ్యాధి రావడం జరిగింది. మరి వీళ్ళు చేసిన సంస్కరణలు కూడా ఇక్కడ 1899 ఈ రెండింటికి మధ్య కాలంలో లార్డ్ కర్జన్ గారు ప్రాథమిక విద్యను పిల్లలు తగ్గిపోతున్నారే అని చెప్పి చాలా చాలా ప్రాధాన్యత ఇచ్చారండి లార్డ్ కర్జన్ గారు. మరి బ్రిటిష్ వారు అయినప్పటికీ కూడా. అందుకే 1897 1899 కాలాన్ని నిశ్శబ్ద కాలం అంటారండి. మరి అప్పుడు భయంకరమైన కరువు వల్ల నిశ్శబ్ద కాలం ఏర్పడిందండి. అదేవిధంగా 1991లో సిమ్లాలో మరి ఈ యొక్క సంధికాలం అయిపోయింది కదండి, ప్లేగు వ్యాధి వచ్చి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరలా రీషెడ్యూల్ ప్లానింగ్ చేసుకోవాలి కదా, అందు గురించి అని చెప్పి 1901లో సిమ్లాలో యాపిల్ తింటూ విద్యా సదస్సు నిర్వహించారండి. ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉన్నటువంటి విద్యా సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని గురించి కూడా చర్చించారండి 1901లో. ఇప్పటి వరకు మనము హంటర్ కమిషన్ గురించి చూసామండి. 1882 అండి హంటర్ కమిషన్. ఇప్పుడు మూడవది హట్టా కమిటీ గురించి చూద్దామండి. హట్టా కమిటీ 1929లో ఏర్పాటు అయిందండి. 1929. మరి ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మరి 5 సంవత్సరాల మీ విద్యా చరిత్రలో ఎంతో డిఎస్సి ప్రతిభా పాఠవాలతో చదివారు కదా. మరి హట్టా కమిటీ 1929
ఈ యొక్క కమిటీ యొక్క విశిష్టత ఏమిటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సార్ హట్టా కమిటీ ఏర్పాటు అయిందండి అని ఆన్సర్ మాత్రం పెట్టకండి, ఓకేనండి. మరి ఇంకొక వేరొక స్పెషాలిటీని పెట్టండి, కామెంట్ చేయండి. మరి హట్టా కమిటీ చేసినటువంటి సూచనలు చూద్దామండి. ప్రాథమిక విద్యా ఉన్నతికి, విద్యా ప్రగతికి ఆటంకం కలిగిస్తున్నటువంటి సమస్యలను గుర్తించి తగిన సూచనలతో నివేదిక సమర్పించమని హట్టా కమిటీ అధ్యక్షతన ఒక కమిటీ అయితే నియమించిందండి. మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒకటి బిట్ ఉంది చూడండి. విద్యారంగంలోని సమస్యలపై ఏర్పడిన తొలి కమిషన్ ఏమిటి అని అడుగుతారండి. డిఫరెంట్గా ఉంది కదండి క్వశ్చన్ బిట్టు. విద్యారంగంలోని సమస్యలపై ఏర్పడిన తొలి కమిషన్ హట్టా కమిటీ అండి, డిఫరెంట్గా ఉంటాయి. మరి హట్టా కమిటీ ఏ సూచనలు చేసింది అన్నది చూద్దామండి. ప్రాథమిక విద్యా వ్యాప్తిలో వృధా స్తబ్దత అనే 2 సమస్యలు అడ్డంకిగా ఉన్నాయి, వాటి నివారణ కృషి చేయాలి అని. అంటే సమస్యల మీద ఏర్పడిన కమిషన్ హట్టా కమిటీ. మరి హార్ట్కి దెబ్బ తగిలింది, హట్టా కమిటీ అప్పుడే ఏర్పడింది. సో ప్రాథమిక విద్య అనే హార్ట్కి దెబ్బ తగిలినప్పుడు హట్టా కమిటీ ఏర్పడింది అనమాట. ఉన్నత పాఠశాల స్థాయిలో వాణిజ్య పారిశ్రామిక కోర్సులను ప్రవేశపెట్టి వాటిలో విద్యార్థులు విరివిగా చేరేందుకు ప్రోత్సహించి చదువుకోలేని నిరుద్యోగులను తగ్గించాలి. అంటే చదువుకున్న తర్వాత బయటకు వెళ్ళిపోయినటువంటి నిరుద్యోగులను తగ్గించాలి అని చెప్పి పారిశ్రామిక వాణిజ్య కోర్సులు ప్రవేశపెట్టాలి అని చెప్పిన కమిషన్ ఈ యొక్క హట్టా కమిషన్ అండి. అదేవిధంగా శ్రీ విద్య అనేది చాలా అసంతృప్తిగా ఉంది, చాలా మంది చదువుకోవడం లేదు. శ్రీ విద్యా వ్యాప్తికి చర్యలు తీసుకోవాలని చెప్పిన కమిషను హట్టా కమిషన్. అదేవిధంగా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు స్థాపించాలి అని చెప్పింది ఉడ్-తాకీద్ కమిటీ. అదేవిధంగా హంటర్ కమిషన్ అయితే అక్కడ ప్రమాణాలు తక్కువ ఉన్నాయి అని చెప్పింది హట్టా కమిటీ అండి. రెండాటికి డిఫరెన్స్ తెలుసుకుంటూ చదివితే మనకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఏదో బండగా చదువుకుంటే మరి అదే గుర్తుంటుంది, మీ ఇష్టం. మరి ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాల్లో ప్రమాణాలు తక్కువగా ఉన్నాయని చెప్పింది హట్టా కమిటీ అండి. సమర్థవంతమైనటువంటి ఉపాధ్యాయులు నియమించి ఆధునిక బోధనా పద్ధతులు ప్రవేశపెట్టి వీటిని స్థాయిని పెంచాలి అని చెప్పింది హట్టా కమిటీ అండి. మరి హట్టా కమిటీ అని ఎందుకు చెప్తున్నానంటే, మేము మనసులో స్వాతంత్రానికి పూర్వం వచ్చిన కమిషన్ల అనబడికి వేగంగా గుర్తుకు రావాలని పదే ఒక వాక్యం పదే మనం అంటున్నామంటే మీ మనసులో గాఢమైన సంసర్గం ఏర్పడుతుంది. అందుగురించనే నేను చేసే ఈ సంసర్గ స్మృతిని మీ యొక్క మెదడులో నిక్షిప్తం చేస్తున్నాను. ఇక్కడ హట్టా కమిటీ చాలా వరకు అమలు కాలేదండి. ఎందు గురించి అంటే ఈ 1902లో, అంతకుముందే 1901 వరకు చీకటి కాలం ఏర్పడింది కదండి. ఆ చీకటి కాలం తర్వాత బీభత్సమైనటువంటి ఆర్థిక మాంద్యం ఏర్పడిందండి. అందువల్ల ఈ హట్టా కమిటీ చేసినటువంటి సిఫార్సులు చాలా వరకు అమలు కాలేదండి. ఇది ప్రపంచాన్ని, ఈ చీకటి కాలం అనేది ప్రపంచాన్ని ఒక కుదిపిందండి. ఆ తర్వాత చివరిగా స్వాతంత్రానికి పూర్వం ఏర్పడిన చివరి కమిషను సార్జెంట్ నివేదిక అండి, సార్జెంట్ కమిటీ. ఇది 1944లో ఏర్పడింది. మరి 1944లో ఏర్పాటు అయింది. ఇది 1939-44 మధ్య కాలాన్ని భారతదేశ విద్యా చరిత్రలో చీకటి కాలంగా మనం పేర్కొంటామండి. అదేవిధంగా విద్యారంగంలో ఏర్పడినటువంటి సంక్షోభాన్ని నివారించడానికి సమగ్రమైన విద్యాభివృద్ధి కోసము సర్ జాన్ సార్జెంట్ అధ్యక్షతన ఈ కమిషన్ అయితే నియమించిందండి. మరి ఈ కమిషను చూసారండి, ఇది ప్రపంచ యుద్ధం తర్వాత, అంతే కదండి, ప్రపంచ యుద్ధం తర్వాత ఈ కమిషన్ను యుద్ధానంతరం విద్యా ప్రణాళిక అని పిలుస్తారు. అంటే ఇండైరెక్ట్గా మీకు కోడ్ లాంగ్వేజ్ని పరిచయం చేస్తున్నాం. యుద్ధానంతరం విద్యా ప్రణాళిక అని పిలుస్తారండి. అదేవిధంగా తొలి భారతీయ విద్యా ప్రణాళిక కమిషన్ కూడా మనం పిలుస్తుంటారండి. మరి దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే విద్యా వ్యవస్థను వర్గీకరించడం, పాలనా సంస్కరణలను ప్రవేశపెట్టడం అనేది దీని యొక్క లక్ష్యం. అంటే ఈ సార్జెంట్ కమిషను లక్ష్యం. మరి ఈ సార్జెంట్ కమిషను ఇచ్చినటువంటి ముఖ్య సూచనలు చూద్దామండి. ఇది
3 నుండి 6 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు వదిలేశారు కదా! ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. పూర్వ ప్రాథమిక విద్య గురించి చెప్పినటువంటి కమిషన్ ఏదైనా ఉందంటే అది సార్జెంట్ కమిషన్ అండి. అదేవిధంగా 6 నుండి 14 సంవత్సరాలు బాలబాలికలు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య సార్జెంట్ కమిషన్. నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య సార్జెంట్ కమిషన్. అదేవిధంగా దీనిని 1984 నాటికి అంటే 40 సంవత్సరాల కాలంలో ఈ యొక్క నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య సాధించాలి అని చెప్పినటువంటి కమిషను సార్జెంట్ కమిషన్. అదేవిధంగా ఉన్నత పాఠశాల స్థాయిలో 2 కోర్సులు ప్రవేశపెట్టాలని చెప్పిందండి. ఎక్కడండి? ఉన్నత పాఠశాల స్థాయిలో 2 కోర్సులు. అవేంటి? విద్యా సంబంధమైనవి, సాంకేతిక సంబంధమైనవి అని చెప్పిన కమిషను సార్జెంట్ కమిషన్ అండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం మాత్రం తప్పనిసరిగా బిట్ గ్రాండ్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఈ దీని మీద మరి తప్పనిసరిగా పాల్గొండి. 6 గంటలకి మీకు వీడియో అయితే రిలీజ్ అవుతుందండి. అప్పుడు చూడండి, తప్పనిసరిగా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా శారీరక మానసిక వికలాంగుల కొరకు ప్రత్యేకమైనటువంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి. వికలాంగుల కోసం అంటే CWSN, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, వాళ్ళకి ప్రత్యేక విద్యా సంస్థలు స్థాపించాలి అని చెప్పిన కమిషను ఈ యొక్క సార్జెంట్ కమిషన్. అదేవిధంగా నిరక్షరాస్యత నిర్మూలన కోసం గ్రంథాలయాలు స్థాపించాలి, వయోజనులకు విద్యను అందించాలి అని చెప్పిన కమిషను సార్జెంట్ కమిషన్. చూసుకోండి, గ్రంథాలయాలు, ప్రత్యేక విద్యా సంస్థలు, మరి ఈ యొక్క ప్రత్యేకమైన కోర్సులు, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ బ్యూరో, వీటిని స్థాపించాలని చెప్పిన కమిషన్లు సార్జెంట్ కమిషన్ అండి. ఇవన్నీ కూడా షార్ట్ కట్ నోట్స్ అండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందని తయారు చేసామండి. మరి అదేవిధంగా మరి ప్రాముఖ్యత ఏంటి అంటే ప్రాథమిక విద్య స్థాయి నుండి, పూర్వ ప్రాథమిక విద్యా స్థాయి నుండి ఉన్నత విద్యా స్థాయి వరకు ఒక సమగ్రమైనటువంటి విద్యా ప్రణాళికను తయారు చేసిన ఘనత ఈ యొక్క సార్జెంట్ నివేదికదేనండి. ఎక్కడి నుండి అండి? పూర్వ ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య స్థాయి వరకు ఒక విద్య ప్లానింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరి ఈ యొక్క సార్జెంట్ కమిషన్ అనేక విమర్శలకు గురైందండి. అప్పుడు మన జాతీయ నాయకులు ఈ అంశంపై తీవ్ర నిరసన అయితే తెలియజేశారు. మరి కొన్నింటిని ప్రభుత్వం అయితే అమలు చేయడానికి ప్రయత్నించింది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి చూసుకుందామండి. ఇప్పుడు మరి 1945లో కేంద్రంలో విద్యాశాఖ, చూడండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1945లో కేంద్రంలో విద్యాశాఖ ఏర్పడిందండి. అదేవిధంగా 1946లో పంచవర్ష ప్రణాళికలు కాదండి, పంచవర్ష విద్యా ప్రణాళికలు తయారు చేయబడ్డాయి కొన్ని రాష్ట్రాల్లో. ఎప్పుడండి? 1946లో. అంటే సార్జెంట్ కమిషన్ వచ్చింది 1944లో, విద్యాశాఖ ఏర్పడింది 1945లో, పంచవర్ష విద్యా ప్రణాళికలు ఏర్పడింది 1946లో. మరి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏర్పడిందండి ఢిల్లీలో. అదేవిధంగా కేంద్రంలో విశ్వవిద్యాలయాల విరాళాల కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి స్వాతంత్రానంతరం చాలా కాలం వరకు కూడా ఈ సార్జెంట్ నివేదిక ప్రభుత్వానికైతే మార్గదర్శకత్వంగా ఉందండి. ఈ సార్జెంట్ కమిషను మరికొన్ని ప్రతిపాదనలు అయితే చేసిందండి. మరి నర్సరీ పాఠశాలల్లో స్త్రీలకు మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలి అని ప్రత్యేకంగా చెప్పిందండి. ఎందు గురించి అంటే మరి స్త్రీలకు చాలా ఓపికగా ఉంటారు, చాలా ఓపికగా చెప్తారనే ఉద్దేశంతో నర్సరీ పాఠశాలలో అక్కడ ఉన్నటువంటి చాలా చిన్నపిల్లలు, పూర్వ పాఠశాల విద్య అనబోడికి మనం గుర్తు రావాల్సినటువంటి కమిషన్ సార్జెంట్ కమిషన్ అండి. మరి ఇలాంటి నర్సరీ పూర్వ పాఠశాల విద్య అన్నాం కదా, నర్సరీ పాఠశాలలో స్త్రీలకు మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలని స్పష్టంగా చెప్పిందండి. అదేవిధంగా 6 నుండి 14 సంవత్సరాల మధ్య ఉచిత నిర్బంధ విద్య నేర్పించాలి అని చెప్పిందండి. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేసిన కమిషన్ సార్జెంట్ కమిషన్ అండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి సాయంత్రం వచ్చే గ్రాండ్ టెస్ట్కి మీరు తప్పనిసరిగా చూడండి వీడియోని.
చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.